హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ క్లినిక్ అయితే రావడం జరిగింది. అక్కడ మన సబ్స్క్రైబర్ని అయితే మీట్ అయ్యాం. అంతకుముందు నేను జర్నీ వీడియో కూడా ఒకసారి పెట్టడం జరిగిందండి. మళ్ళీ ఈ వీడియోలో మీకు మంచిగా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తన రిజల్ట్ ఎలా ఉంది, ఎందుకంటే 3 months అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయి 3 months అవుతుంది. సో తనకి ఎట్లా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మంచిగా ఉన్నారా, లేదంటే ఇలానే బాగా ఉంటే ఇంకా రిజల్ట్స్ వస్తాయా లేదా రావా, డాక్టర్ని కూడా అన్నీ కనుక్కోవడం జరిగింది. మీకు కూడా అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, క్లిప్స్ అన్నీ కూడా. సో స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేశారు, డోనర్ ఏరియా ఎగ్జామినేషన్ చేశారు, అన్నీ కవర్ అయ్యాయా, లేకపోతే తన రిజల్ట్ అనేది గజిబిజి ఏమైనా అయిపోయిందా, ఎలా ఉంది అయినది తన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం, అన్నీ అడుగుదాము సింపుల్గా క్లియర్గా. సో అన్ని ఆన్సర్స్ అనేది విందాం. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు అన్నీ తెలుస్తుంది. సో నీకు ఎన్ని గ్రాఫ్ట్లు పట్టాయి? నాకు టోటల్ 3200 గ్రాఫ్స్. టోటల్ 3200 గ్రాఫ్స్ అయితే పట్టాయి. సో టెక్నిక్ వచ్చేసి ఏం చూస్ చేసుకున్నారు? నేను బిగ్ ఎఫ్ఈ చేయించాను. బిగ్ ఎఫ్ఈ చేయించు అంటే ఇది కొద్దిగా అడ్వాన్స్ టెక్నిక్, ఇంకోటి రిజల్ట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో నేను సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ కూడా నాకు బిగ్ ఎఫ్ఈ సజెస్ట్ చేశారు. సో తర్వాత బిగ్ ఎఫ్ఈకి వెళ్ళిపోయాను. ఇంకోటి ఈరోజు మనకి ఎక్కువ మంది మనం చూడడం జరిగింది క్లినిక్లో, వాళ్ళ రిజల్ట్లు ఎలా ఉన్నాయి? రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా చూశాను కదా, ఒక 6-7 మెంబర్స్ రిజల్ట్ అయితే లిటరల్లీ మిరాకిల్. అసలు నేను ఇంత న్యాచురల్గా ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా ఒక ఇద్దరు అనేది మనకు వీడియో అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరితో వీడియో కూడా నేను క్లిప్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటే ఒక పక్కన క్లిప్స్ అనేది వేస్తాను. సో వాళ్ళ రిజల్ట్ కూడా ఎంత బాగా వచ్చింది అనేది వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మనం చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు. మనం వీడియోస్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు, ఇది న్యాచురలా లేకపోతే ఇది ఫేకా. చాలా మంది ఏమంటారంటే నువ్వు చేయించుకున్నావు, నీ వరకే వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని అడుగుతూ ఉంటారు. అది కూడా ఒక డౌటే. సో మిగతా వాళ్ళకి కూడా చాలా అందరికన్నా ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ అనే భయపడతా ఉంటారు, యూట్యూబర్కే బాగా వస్తుంది, వాళ్ళకి రిజల్ట్ రాదని అని అనుకుంటారు. నార్మల్ వాళ్ళకి నాకన్నా మంచి రిజల్ట్ అనేది రావడం చూసా. వాళ్ళకి ఎంత న్యాచురల్ వచ్చింది. నాదైతే బేసిక్ టెక్నిక్. మీకంటే వాళ్ళకి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీకంటే వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నాది బేసిక్ టెక్నిక్ విత్ బయోఎఫ్ఈ, వాళ్ళు అడ్వాన్స్ టెక్నిక్ విత్ అంటే ప్రజెంట్ నేను ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్ అన్ని టెక్నిక్ వచ్చింది. సో అడ్వాన్స్ టెక్నిక్ యూజ్ చేసుకున్నారు, మంచి రిజల్ట్ అనేది ఉంది. హెయిర్ లైన్ పార్ట్ కూడా ఎంత న్యాచురల్గా వచ్చిందో మనం చూసాం. సో ఇప్పుడు నీ కండిషన్కి వెళ్ళిపోతే నీకు 3 months అవుతుంది. సో నీకు ఎలా ఉంది, నీకు షేడింగ్ ఫేస్ అనేది వచ్చిందా? షేడింగ్ ఫేస్ వచ్చింది. సో నేను షేడింగ్ ఫేస్ లో కూడా కొద్దిగా భయపడ్డా. అంటే 1 month 30 days తర్వాత అంటే లిటరల్లీ ఏదైతే పెట్టిన హెయిర్ ఉందో అది ఆల్మోస్ట్ ఒక 60% మొత్తం హెయిర్ ఫాల్ అయింది, ఊడిపోయింది. అప్పుడు భయపడ్డా నేను. ఫెయిల్ అయిపోయింది అనుకున్నావు అప్పుడు? అనుకున్నాను, ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను, భయపడ్డా కూడా. సార్కి కూడా కాల్ చేసి అడిగితే సో ఇది ఒక ప్రాసెస్, ఫర్దర్ గా అది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది, గ్రో అవుతుంది చెప్పారు. సో తర్వాత మళ్ళీ గ్రో అయింది. సో ఇప్పుడు 3 months రిజల్ట్ చాలా బాగుంది, న్యాచురల్ గా వచ్చింది. ఇంకోటి హెయిర్ లైన్ పార్ట్ చూసుకున్నా కూడా ఇది ఏందిరా ఇంత న్యాచురల్ గా ఉంది. సో డిజైన్ కూడా అన్ని మీకు నచ్చినట్లు చేయించుకున్నారా లేకపోతే ఎలా? హెయిర్ లైన్ ఫస్ట్ నా ఫేస్ కి తగినట్లుగా సార్ డిజైన్ చేశారు, నా ఫేస్ కట్ కి తగినట్లుగా. అండ్ నాకు న్యాచురల్ గా ఇప్పుడు 27 అన్నమాట. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు లైక్ హెయిర్ లైన్ పైకి మనకు హెయిర్ లైన్ న్యాచురల్ గా రావడానికి నేను ఎగ్జాక్ట్లీగా ఇక్కడ పెట్టించాను అనమాట. మళ్ళీ అన్యాచురల్ గా కనిపిస్తుంది చూస్తే వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా భయంకరమైన జబ్బులు, రోగాలు, తల పట్టేయడాలు, ఇప్పుడు తల పగిలిపోవడాలు అలాంటివి ఏమైనా వచ్చాయా? లేదు. ఎందుకంటే చాలా మంది గొడ్డలతో నరికినట్టు ఏవో చెప్తుంటారు, అంత జరిగిందా ఏమన్నా? సో లేదు, అలాంటివి అయితే ఏం లేవు. సో మా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమైనా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నాకు ట్రాన్స్ప్లాంట్ అయిన జస్ట్ ఒక 2 days వరకు లైట్ స్వెల్లింగ్ ఓకే, కామన్, లైట్ గా కామన్ ఉండేది. తర్వాత మాత్రం ఆటోమేటిక్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాను 2 days మసాజ్ చేసుకున్న తర్వాత అదంతా పోయింది. తర్వాత పెయిన్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు రాలేవు. ఇప్పుడైతే హెడ్ అయితే బాగుంది. హెడ్ బాగుంది. నా క్రౌన్ ఏరియా కూడా టోటల్ ఇంప్రూవ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం తిన్నుండే హెయిర్, అది కూడా చాలా మంచి క్రౌన్ మొత్తం ఇంప్రూవ్ అయిపోయింది. మెడిసిన్స్ అవే కంటిన్యూ చేస్తున్నా లేకపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చారు మనం మెడిసిన్స్ మార్చారా లేకపోతే అవే వాడమని చెప్పారా ఏంటి ఇప్పుడు కండిషన్ ప్రకారం? అప్పుడైతే ఏదైతే ఇచ్చారో ప్రెజెంట్లీ అవే కంటిన్యూ చేస్తున్నాను. అంటే రిజల్ట్ బాగుంది కదా, ఇంప్రూవ్మెంట్ డే బై డే వస్తుంది కాబట్టి
అవే వాడుతున్నాను. ఇప్పుడైతే చేంజ్ ఏమి చేయలేదు. అవే వాడుతున్నారు. ఇప్పుడు ఒక పిఆర్పి కూడా అయింది నాకు. ఒక పిఆర్పి కూడా అయిపోయింది 3 monthsలో. సో డోనర్ ఏరియా నీకు ఏమన్నా గ్రాఫ్ట్ కానీ ఏమన్నా డ్యామేజ్ అయిపోయింది, నా డోనర్ ఏరియా పాడైపోయింది అట్లాంటివి కూడా ఏం లేవు. మొత్తం కూల్. అంతా ఆల్ గుడ్ 100%. 100కి 100. సో ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో మన క్వశ్చన్స్ అన్నిటికీ మంచిగానే జవాబు అంటూ ఇచ్చారు మన సబ్స్క్రైబర్. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ మంచిగా న్యాచురల్గా వస్తుంది. డెన్సిటీ అనేది కొన్ని రోజులైతే వస్తుందని డాక్టర్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో డోనర్ ఏరియాలో హెయిర్ కూడా కవర్ అయిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ లేవు. సో న్యాచురల్గానే అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అయితే మనం వెయిట్ చేస్తాం. ఎప్పుడైనా కానీ డెన్సిటీ అనేది మనము అట్లీస్ట్ ఒక 4 months అనేది వెయిట్ చేయాలి, మనకు కొద్దిగా మంచి ఇంప్రూవ్మెంట్ రావడానికి. ఒక 4 months తర్వాత నుంచి డే బై డే అంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మెల్లిగా గ్రోత్ అవుతున్నప్పుడు డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక 6 months తర్వాత మనం బెటర్గా చూస్తాము. ఒక 6 months మినిమం 6 months అయితే టైం పడుతుంది. ఇంకో 3 months మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం అసలు తన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. మెల్లమెల్లగా అన్ని డీటెయిల్స్ అంటూ అడుగుతూ ఉంటాను. ఇంకా మీరేమన్నా అడగాలనుకున్నా సరే మన సబ్స్క్రైబర్ని మీరు కామెంట్ చేయండి. అవి నేను ఈసారి ఎప్పుడన్నా మీట్ అయితే కంపల్సరీగా తన వీడియోని మళ్ళీ చేస్తూ ఉంటాను. మీకు రెస్పాన్స్ ఎట్లా ఉందో ఏంటి, తన రెస్పాన్స్, తన రిజల్ట్ ఎలా ఉంది, అవన్నీ ప్రతి డీటెయిల్గా అనేది నేను చేస్తాను. మీరు కామెంట్ చేయండి. తనని ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారు ఏంటి, అన్ని డౌట్స్ ఏమన్నా సరే కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా రిప్లై అంటూ ఇస్తాను. అండ్ ఇంకోటి, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. తను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నా ట్రాన్స్ప్లాంట్ జర్నీ అంతా పెట్టాను కూడా. అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్ ఇస్తాను. మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. నాకన్నా తన ఎక్కువ వీడియోస్ అని ప్రతి ఒక్కటి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు 3 months వరకు అనేది వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ ప్రతి ఒక్క వీడియోస్ మీరు గమనించుకుంటే, మీరు అన్ని చూస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కువ, నేను ఇప్పుడు చెప్పిన దానికన్నా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తన యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి దొరుకుతాయి. సో ప్రతి ఒక్కటి తన జర్నీ అనేది పెడతా ఉన్నారు. నేను చూశాను, రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఫస్ట్ డే నుంచి ఇట్లా నేను అనుకోలేదు యూట్యూబ్ ఇట్లా ఉందని, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది యూట్యూబ్ కూడా ఉంది. సో మన సపోర్ట్ అంటూ అన్ని చోట్ల ఉంటుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ అనే కాదు, మంచిగా ఉంటే మనతో సపోర్ట్ కంపల్సరీ నేనైతే సపోర్ట్ అంటూ ఇస్తాను. మన సబ్స్క్రైబర్ అయితే మనకి వీడియో సపోర్ట్ కూడా ఇచ్చాడు. సో కంపల్సరీగా మీరు తన ఛానల్ కూడా మీరు చూసి అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని మంచిగా రిజల్ట్ అనేది రావాలని కోరుకుంటూ, మీరు కూడా తన రిజల్ట్ కూడా మంచిగా రావాలని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎప్పుడైనా రిజల్ట్కి మనము ఒకటి కాన్ఫిడెంట్గా ఉండాలి, డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక 3 months ప్రాపర్ మెడిసిన్స్ యూజ్ చేసి డైట్ మెయింటైన్ చేసి తర్వాత వదిలేస్తారు. అప్పుడు రిజల్ట్ పోతుంది. చాలా మంది ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ మెయిన్ అది అన్నమాట. ఇంకోటి చెప్పడం ఫాలో అప్ కరెక్ట్ గా డాక్టర్ ఫాలో అప్ అండి. కనీసం మీరు 1 నెలకు ఒకసారి కలవండి, 2 నెలలకు ఒకసారి కలవకపోయినా 3 నెలల కన్నా ఒకసారి కలిస్తే మన హెయిర్ సైకిల్ అనేది మారుతూ ఉంటది కాబట్టి, సో మన కండిషన్ ప్రకారం డాక్టర్లు కూడా మన అన్ని చూసుకొని చెక్ చేసి ప్రతి ఒక్కటి మనకి జవాబు చెప్తారు. మనకి మెడిసిన్స్ మార్చాలంటే మారుస్తారు, లేదా అట్లానే మెయింటైన్ చేయాలా లేకపోతే ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్తారు. ఫాలో అప్ కూడా కరెక్ట్గా చేయండి. ఫాలో అప్ కూడా తను కరెక్ట్గా చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీట్ అయ్యాను, ఇంకోసారి కూడా వచ్చారు కానీ నేను మీట్ అవ్వలేదు. ఈ టైం అయితే మనకి దొరికిండు, పడేసుకున్నాను వీడియో చేద్దామని. సో వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో గైస్, సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరు తర్వాత ఫాలోఅప్ అనేది 100% ఫాలోఅప్ చేయండి. మీరు లైక్ డాక్టర్ని వచ్చి కన్సల్ట్ అవ్వండి. అండ్ దాంతోపాటు మెడికేషన్ ప్రాపర్గా తీసుకోండి అండ్ డైట్ కూడా మెయింటైన్ చేయండి. సో ఇవి మనం ప్రాపర్గా చేస్తే మనకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే లైక్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొద్దిగా వర్క్ అని మీరు మీ లిమిట్లో చూసుకోండి. ఫస్ట్ ఒక 6 months వరకు అనేది బేసిక్ అనమాట. సో ఫర్దర్గా మనము కావాలంటే చేసుకోవచ్చు. సో ఇంతే అనమాట. సో ఇంతే గైస్. సో మన సబ్స్క్రైబర్ చెప్పినట్టుగా కానీ అట్లా తను ఫాలో అవుతున్నాడు కాబట్టి మీరు కూడా అందరూ ఇలానే ఫాలో అయితే కంపల్సరీ తనకు ఎలా రిజల్ట్ అయితే వస్తుందో, ఎవరన్నా చేయించుకున్న వాళ్ళు అయినా సరే మీకు ఎలా రిజల్ట్ రావాలనేది తను చెప్పాడు కదండి. అవి కొన్ని ఫాలో అయితే మీకు కూడా మంచి రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు. సో థ్యాంక్ యూ అంటే మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఇట్లానే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొని వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి.